ఎందుకని నేను మాట్లాడినప్పుడు వ్యాపారులు ఏం చెప్పారా అంటే పనివాడికి గుమస్తాకి ఎంత బలుపు వచ్చేసింది, ఇడిచ్చే సంక్షేమ పథకాలకి వాళ్ళు బలిసిపోయి కొట్టుకుంటున్నారు, జీతం పెంచమంటారు, రుబాబుగా మాట్లాడతారు, ఇట్లాగే. ఇది వాస్తవంగా ఏంటంటే అణిగి ఉండే తత్వం తగ్గిపోయింది ప్రజల్లో. నేను పని చేస్తేనే కదా ఆడు బతుకుతోంది అనేటటువంటి చైతన్యం వచ్చింది ప్రజల్లో, బికాస్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా వల్ల కావచ్చు. దాన్ని వీళ్ళు అంగీకరించలేక తన దగ్గర పనిచేసే గుమస్తా లేకుండా తన వ్యాపారం నడపలేడు కదా. తన షాపు ఊడ్చే లేకపోతే తన దగ్గర పనిచేసేటటువంటి పని మనిషి లేకపోతే అతను వ్యాపారం చేయలేడు కదా. ఈ కోపాన్ని అంతా జగన్ మీద పెట్టుకున్నారు వ్యాపారులు. జగన్ ఓడాలని కోరుకున్నారు. జగన్ ఓడిపోయాక ఇప్పుడు అదే షాపులు వాళ్ళు ఏమంటున్నారు, ఎప్పుడు ఇస్తారు సార్ వీళ్ళు డబ్బులు, సంక్షేమ పథకాలు లేకపోతే చేతిలో డబ్బులు లేవు, కొనేవాళ్ళు లేడు. ఇదివరకు జగన్ పథకాలు ఇచ్చినప్పుడు నెలలో 6 నుంచి 10 రోజులు బిజినెస్ నడిచేది మాకు కనీసం. తద్వారా ఏడాదిలో కంఫర్ట్గా నడిపేశాం చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల దాకా. ఇప్పుడు వ్యాపారాలు లేవు, చేతిలో డబ్బులు లేవు జనం దగ్గర. ఇదివరకు పెన్షన్ డబ్బులు రాగానే దందన్మని ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు వృద్ధులు ఇప్పుడు పెన్షన్ డబ్బులు కూడా ఖర్చు పెట్టట్లేదు. ఏమైపోతుందంటే ఈ ఇంట్లో అమ్మాయి అబ్బాయి పిల్లలు వీళ్ళు వృద్ధులు ఉంటారు. ఇదివరకు ఏంటంటే వీళ్ళకి సంక్షేమ పథకాలు వచ్చేది వీళ్ళ దగ్గర వచ్చేది కాబట్టి రూపాయి గబక్కని